హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత వ్లాగ్స్. నేను ఈరోజు ఆంధ్ర స్టైల్‌లో చికెన్ కర్రీ ఎలా చేసుకుంటారో చూపిస్తున్నాను. అది నేను ఇంట్లో చేసుకునే విధంగా మీకు చెప్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వచ్చి ఆనియన్స్ 2 తీసుకున్నాను. అలానే 2 టమాటాలు తీసుకొని దానికి 7, 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వాటిని స్లైసెస్‌గా కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను. వేసుకున్నాక దాంట్లోకి ఆనియన్స్ అంతా వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. వేయించుకున్నాక దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అవుతాయి భిన్న. అలానే టమాటాలు కూడా వేసుకొని మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలి. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. 1 కేజీ చికెన్ని బాగా కడిగి వాష్ చేసుకొని వేసుకున్నాను. వేసుకున్నాక దాంట్లో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్నాక బాగా కలుపుకోవాలి. దాంట్లోనే కొంచెం బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేస్తే చికెన్లో ఉంటే వాటర్ అంతా పైకి వస్తుంది. ఆ చికెన్లోని వాటర్ అంతా వెళ్ళిపోవాలి. ఆ చికెన్లోని వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టేసి ఆ చికెన్లో ఉండే వాటర్తోనే సగం ఉడికిపోతుంది. చికెను ఉడికిపోయేంత వరకు వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలి. చికెను బాగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినాక దానికి తగినంత కారము, అలానే ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ సిమ్లో ఉండి తగ్గించుకొని వేయించుకోవాలి. కారము, ధనియాల పొడి, చికెన్ మసాలా దాంట్లో ఉండే పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలి. బాగా వేయించుకున్నాక నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దానికి తగినంత మోతాదులో తీసుకున్నాను నేను కారము, ధనియాల పొడి, చికెన్ మసాలా అనేది. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో, మీరు చికెన్ ఎంత క్వాంటిటీలో తీసుకుంటే అలా తీసుకోండి. బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఆ కారంలో పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. కారము, ధనియాల పొడి, చికెన్ మసాలా 3 యాడ్ చేసుకున్నాక దాన్ని సిమ్లోనే పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. హైలో పెడితే అది చికెన్ అంతా కింద అడుగు కట్టేసి మాడిపోతుంది. నేను ఆయిల్ తక్కువగా ఉంటే అందుకని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి. సపరేట్ అయితే కారము, ధనియాల పొడి అవంతా పచ్చివాసన పోయినట్లు. బాగా కలుపుకున్నాక దాంట్లోకి మీకు కావాల్సిన కొత్తిమీరము, పుదీనా నేను వేసుకున్నాను. పుదీనా ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఏం అవసరం లేదు. కొత్తిమీర వేసుకున్నా చాలు. నేను ఉందని వేసుకున్నాను అంతే. పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం లైట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం
వాటర్ మరిగేంత వరకు చూసుకోవాలి. ఆ వాటర్ బాయిల్ అవుతా ఉన్నాక మూత ఏం పెట్టుకోని అవసరం లేదు, క్లోజ్ చేయని అవసరం లేదు. ఆ వాటర్ అంతా దగ్గర పడిపోవాలి. చికెన్ గ్రేవీ లాగా చిక్కగా అయిపోవాలి. ఆ కన్సిస్టెన్సీ రావాలి. బాగా బాయిల్ చేసుకోవాలి. చూడండి, నేను చికెన్ అంతా ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలి. చూడు ఎలా దగ్గర పడిందో చికెన్. దగ్గర పడినాక ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.